అక్క చెప్పండి, మార్నింగ్ ఏ టైంకి వచ్చారు, అసలు ఏంటి, ఎందుకు అని ఇట్లా కూల్ చేశారు మొత్తం? వచ్చిర్రు, అక్కడ నుంచి స్టార్ట్ చేసిర్రు, వస్తూనే ఉన్నారు, గుల కొడుతూనే ఉన్నారు, కనీసం ఇన్ఫర్మేషన్ లేదు, చెప్పలేదు, వస్తూనే ఉన్నారు, గుల కొడుతూనే ఉన్నారు. కనీసం ఒక్క 10 నిమిషాల ముందన్న చెప్పాలి, ఒక రోజు ముందన్న చెప్పాలి. ఇట్లా సడన్ గా గుల కొడితే పబ్లిక్ ఎక్కడ పోతారు? ఇట్లా సడన్ ఇంట్లో రాకుండా కూడా మొత్తం గుల కొట్టేసేసిందా కూడా ఏం మాట్లాడినిస్తలేరు, అసలు ఏం చెప్పనిస్తలేరు. మాట్లాడంటే బండ ఎక్కమని చెప్తున్నారు, కానీ పోలీస్ స్టేషన్ పోయి మాట్లాడదామని మాట్లాడుతున్నారు. ఇట్లా ఇట్లా సామాన్య ప్రజలు మాట్లాడుకోండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సామాన్య ప్రజల మీద ఇట్లా చేస్తే ఎవరు చెప్పుకుంటారు? బాధలు ఎవరికి చెప్తారు? ఏం మాట్లాడతారు? ఎవరు చెప్పుకోవాలి? ఈ బాధలను ఎవరితో మాట్లాడాలి? అసలు నోటీస్ కూడా ఇవ్వలేదు, ఇట్లా రాలేదు, ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. కనీసం వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటది కదా. ఇప్పుడు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రానైతే వాళ్ళు వచ్చి కూల్చారు కదా. వాళ్ళకి వచ్చినప్పుడు కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. మరి ఎవరు రాలేరు, ఎవరు మాట్లాడతలేరు. ఇప్పుడు ఇంట్లో కోవడానికి కూడా మెట్లకు జాగలేదు, ఇక్కడ నుంచి ఇక్కడ మొత్తం జాగలేదు. ఇక్కడ ఎందుకు కూల్ చూస్తున్నారు అనేది కనీసం చెప్పనన్నా చెప్పాలి కదా. చాలా తప్పండి, ఇట్లా చేయకూడదు అసలు. ఇట్లా పబ్లిక్ ఇలా మొత్తం అన్యాయం చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. ఇట్లా కూల్చడం కూడా అన్యాయం, చాలా అన్యాయం ఇది. 30-40 వేల మాల్ లాస్ అయిందండి. ఎవరు తీసుకుంటారు దీనికి? నష్టపరిహారం ఎవరిస్తారు? మాకు అందరు ఎవరు చేయాలి? ఎవరు బాధ్యత ఎవరు వహిస్తారు? ఏంది ఏం కథ? మరి ఇంటి ముందు లెంబలు ఉన్నాడు, కనీసం ఆయనకు నోటీసులు వచ్చి ఉంటాయి, ఆయన దగ్గరకు మాట్లాడి ఉండొచ్చు. కనీసం ఆయన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఉన్నారండి ఇక్కడే. కనీసం ఆయనకి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఇట్లా చెప్తే మాకు చెప్పుకుంటే కనీసం పబ్లిక్ అయినా వాచ్మెన్ తోనైనా చెప్పి పంపిస్తే మా జాగ్రత్తలో మేము ఉంటాం కదండి. మీరు రావడం మొత్తం కూల్ చేసుకుంటూ వస్తే ఎవరికి చెప్పాలి? వచ్చారు, ఎమ్మెల్యే గారు వచ్చారండి, వచ్చారు, చూశారు, మాట్లాడినంతసేపు, ఆయన ఉన్నంతసేపు ఏం అనలేదు. ఆయన పోయిన తర్వాతకి మళ్ళీ అంతా కూల్చడం స్టార్ట్ చేసేసారు. ఒక అర్ధగంట సేపట్లో అవన్నీ కూల్చేసేసారండి. అసలు టైం ఇవ్వలేదు, సామాన్ తీసుకున్నాక కూడా టైం ఇవ్వలేదండి. ఇది అసలు బాగలేదు పద్ధతి. ఎమ్మెల్యే చెప్పాడు ఆపేయండి అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు ఆయన ఉన్నంతసేపు ఏం అనలేదు. ఆయన పోయిన 10 నిమిషాలు కాలేదు, మళ్ళీ స్టార్ట్ చేసేసారు. మళ్ళీ తర్వాత ఎవరు ఇన్ఫార్మ్ చేయలేదు ఆయనకి, మళ్ళీ ఇట్లా చేస్తున్నారండి. ఎవరు ఇన్ఫార్మ్ చేయలేదు, చేసినా కూడా రాలేదండి. ఇంకా ఎవరేం యాక్షన్ తీసుకోలేదు, ఉన్నా కూడా ఎవరేం చెప్పట్లేదు అసలు. దగ్గరలోనే అన్నారు కదా మీ ఎమ్మెల్యే గారు? అవును, దగ్గరనే ఉంటాడు. ఇక్కడ ఇదే అండి ఎమ్మెల్యే గారిది, ఇదే ఇల్లు. ఇల్లు ఇదే ఇల్లు అండి ఎమ్మెల్యే గారు, ఇదే ఇల్లు. ఆల్రెడీ అక్కడ రోడ్ వైండింగ్ అయింది. రోడ్ వైండింగ్ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ అయింది. ఇక్కడ అక్కడ కాలేదు. అక్కడ కానప్పుడు అక్కడ యాక్షన్ తీసుకోవాలి, అక్కడ ఏమైనా చేయాలి. రోడ్ వైండింగ్ కోసం అయినా కూడా మరి కూల్చడం స్టార్ట్ చేసినా కూడా అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఇక్కడ రోడ్ వైండింగ్ అయింది, కూల్చడం అయింది, ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం ఇక్కడికే చేస్తున్నారు. ఇది పద్ధతి కాదు కదా, ఇది కరెక్ట్ కాదు కదా. మరి దీని మీద ఎవరు యాక్షన్ తీసుకోవాలి, ఎవరు మాట్లాడాలి? మార్పు కోసము బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని తీసేసి మార్పు వస్తుంది, మంచిగా చేస్తాడని రేవంత్ రెడ్డి గారిని ఎన్నుకున్నారు. మరి ఏంటి ఇలాంటి పరిస్థితి? రేవంత్ రెడ్డి గారు పాలన బాగాలేదు, ఆయన తెచ్చిన పథకాలు బాగాలేవు, ఎవరికి ఏమి మంచి జరుగుతుంది అన్నట్టు ఏం లేదు. ఎవరికేం మంచి జరిగిందండి? అసలు బతుకుతున్న వాళ్ళ మీద కడుపు కొడుతున్నట్టుంది అని, ఎవరు కరెక్ట్ కాదు. అసలు పద్ధతి అసలే బాగాలేదు. కనీసం సామాన్య ప్రజలు బతికేదే షాపులు పెట్టుకోనో, ఏదో చిన్న దుకాణాలు పెట్టుకోనో బతికేదే, ఏదో బిజినెస్ చిన్న దుకాణాలు పెట్టుకొని ఉంటారు. రావడం గుల కొడితే వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కడ పోతారు? ఇప్పుడు మొత్తం సామాన్లు ఇక్కడ ఉన్నాయి చూడండి, సామాన్లు కూడా చూడండి, ఇక్కడ మొత్తం ఉంటుంటేనే తీసేస్తే వాడు ఎక్కడ పోతాడు? ఏం చేస్తాడు? ఏం చేసుకొని బతుకుతాడు? ఇక్కడే ఉన్నాము, కానీ ఏం చేయలేని పరిస్థితి లేదు, ఏం చేసే పరిస్థితి లేదు. చెప్పిందా కూడా ఆగట్లేరు. ఏం మాట్లాడినారో లేడీస్ అందరు పోలీస్ వాళ్ళు వస్తున్నారు, బండ్లు ఎక్కండి మాట్లాడదామని మాట్లాడుతారు. ఎందుకు అట్లా కాంప్రమైజ్? మమ్మల్ని ఎందుకు కాంప్రమైజ్ చేయాలి? మమ్మల్ని ఎందుకు కాంప్రమైజ్ చేయాలండి? ప్రజలను ఎందుకు కాంప్రమైజ్ చేయాలి? ఎవరు తప్పు చేస్తున్నారు, ఏంది ఏం కథ అనేది మాట్లాడాలి. పెద్ద వాళ్ళు తప్పులు చేసినప్పుడు వాళ్ళ మీద ఎవరు యాక్షన్ తీసుకోరు. సామాన్యమైన ప్రజల మీద ఇట్లా యాక్షన్ తీసుకొని ఇట్లా గూల కొడిచి ఇట్లా ఆగం చేస్తే వాళ్ళు ఎక్కడ పోతారు? ఎవరికి చెప్పుకుంటారు వాళ్ళ బాధలు? ఎవరితోనో మాట్లాడతారు? ఇవన్నీ చాలా బాగాలేదండి. అసలు బాలన బాగాలేదు, ఇదని చేయడం అసలే బాగాలేదు. అయితే రేవంత్ రెడ్డి గారు ఈ 6 గ్యారెంటీలు కావచ్చు, మహిళలను నేను కోటీశ్వరులను చేస్తాను గెలవక ముందు చాలా హామీలు ఇచ్చినాడు, చెప్పినారు కదా. చాలా 6 పథకాలు చెప్పిండు, 6 గ్యారెంటీలు ఇచ్చిండు. ఏ పథకం ముందలకి అయ్యింది, ఏ పథకం వల్ల ఎంతమంది ప్రయోజకులు అయ్యారు, దాని వల్ల ఎంతమంది ఉపయోగపడ్డారు, అది కూడా చెప్పాలి కదా. ఏడా ఈ రోజు చూపియాలి. నువ్వు ఎక్కడ పోయినా కూడా హైడ్రా కూల్చివేతలు, మధ్యతరగతి కుటుంబాలు బతుకుతున్నారు, వాళ్ళ కడుపు కొడుతున్నట్టే ఉంది. ఏడ ఉపయోగకరంగా ఉన్నారు వాళ్ళు? ఏడ మంచిగా ఉన్నారు వాళ్ళు? బతికేదే షాపుల మీద బిజినెస్లు పెట్టుకొని చిన్న వ్యాపారాలు చేసుకొని బతుకుతారు. మీరు ఇట్లా వస్తూనే ఉన్నారు, గులవ కొడుతున్నారు. కనీసం ఏదైనా నష్టపరిహారం ఏమైనా ఇవ్వాలి, లేదంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఏం లేదు. ఇగో ఇప్పుడు ఇది చూడండి, మొత్తం మేమే డబ్బులు చేతిపిస్తున్నాం. ఇది ఇప్పుడు చూడండి, ట్రాక్టర్ కి 1000 రూపాయలు, ఇటు నష్టం, రేకులు నష్టం, ఇట్లా నష్టపరిహారం, ఇట్లా నష్టం. దీనికి ఎవరు రెస్పాన్స్ తీసుకుంటారు చెప్పండి? చాలా లేదు, ఏం లేదు. కనీసం ఇప్పుకున్న ఎవరికైనా ఏంటని ఇస్తాము. మీకు ముందు చెప్పుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకొని తీసి పెట్టుకునే వాళ్ళు. అదే చెప్తున్నా, ముందు చెప్తే జాగ్రత్తలు తీసుకుంటుంటే కనీసం ఇట్లా కానియకపోతుంటే ఇంత లాస్ అయ్యే వాళ్ళం కాదు. నేనే కాదండి, ఇట్లా చాలా మంది ఈడికెళ్ళి అక్కడ వరకు మొత్తం చాలా మంది లాస్ అయ్యారు. అందరు తీసేస్తున్నారు కదా.
కదా, అందరూ కలిసికట్టు గురించి ప్రశ్నించింది లేదా మీరు? లేదండి, మాకు ఇన్ఫర్మేషనే రాలేదు. నేను అదే చెప్తున్నా, మాకు ఇన్ఫర్మేషన్ రాలేదు. కనీసం ఒక 10 నిమిషాల ముందు వచ్చినా అట్లీస్ట్ మాట్లాడుకుంటే తీసేసుకుందామంటే తీసేస్తుంటిమి. కనీసం దానివల్ల ఏమైనా ఇబ్బందులు ఉన్నాయంటే పోయి మాట్లాడుతుంటిమి. చెప్పలేదు, చేయలేదు, వస్తూనే ఉన్నారు, గుల కొడుతూనే ఉన్నారు, పోలీస్ వాళ్ళు వస్తూనే ఉన్నారు, ప్రెస్ వాళ్ళు వస్తున్నారు. ఎవరితో మాట్లాడతాం? ఎమ్మెల్యే కూడా వచ్చిండు, చూసిండు, పోయిండు. ఎమ్మెల్యే వచ్చినా పట్టించుకోలేని పరిస్థితి ఉంది. ఎవరు చెప్పినా వాళ్ళు ఆగట్లేరు, వాళ్ళ రూల్స్ ప్రకారం వారు వెళ్తున్నారండి. అది అట్లా జరిగిందండి. పొద్దున్న నుంచి బయటనే ఉన్నాం, ఇంట్లోకి కూడా వెళ్ళడానికి జాగలేదు. అసలు పొద్దున్న నుంచి బయటనే ఉన్నాం. ఇక ఎంత నష్టం జరిగి ఉండొచ్చు? 30-40 వేలు నష్టం జరిగిందండి నాకు. 30-40 వేల నష్టం జరిగింది నాకు. ఈ రేకులు ఇవన్నీ కూల్చేసి, మెట్లు, ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళడానికి ప్లేస్ లేదు నాకు. ఇప్పుడు వెళ్ళేదే ఎంట్రీ ఇక్కడ నుంచి. నువ్వు మెట్లే కూల్చేస్తా, నేను ఎక్కడి నుంచి వెళ్ళాలి? షాప్ బ్రతికేదే షాప్ మీద. బతుకుదేరు లేకుండా అయిపోతుంది ఇప్పుడు ఇది. రావడం చేయడం లేదు, చెప్పడం లేదు, అసలు టైం కూడా లేదు. ఎవరితో మాట్లాడడానికి లేదు, ఎవరితో డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరితో వాళ్ళ డిసిషన్ వాళ్ళు తీసుకురు, వస్తురు, గుల కొడుతురు, అయిపోయి మళ్ళీ ఎవరైనా మాట్లాడితే రండి బండి ఎక్కండి అని మాట్లాడుతున్నాం. అసలు బాగాలేదు, ఇది కరెక్ట్ గానే కదా, అసలు పద్ధతి కూడా బాగాలేదు. నష్టపరిహారం ఎవరిస్తారు? ఎవరు ఇవ్వలేదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది నష్టము, ఇక్కడ రేకులు నష్టమైంది, ఇక్కడ షాప్ ముందర ఇది నష్టమైంది. మళ్ళీ ఇప్పుడు డబ్బులు ఇచ్చి మళ్ళీ ట్రాక్టర్ మాట్లాడి పంపించాల్సి వస్తుంది. ఓకే, మరి ఇప్పుడు చెప్పండి, రేవంత్ రెడ్డి గారిని మీరు ప్రశ్నించాలనుకుంటే ఇప్పుడు డైరెక్ట్ గా చూస్తాడు, అడిగేసేయండి. రేవంత్ రెడ్డి గారు, మీ పాలన అసలు బాగాలేదు, మీ ప్రజలకు చేస్తున్న ఇట్లాంటి మోసాలు కానీ ఇట్లాంటివి ఏ పాలన చేసినా కూడా ప్రజలతోనే ఫస్ట్ డిస్కషన్ చేయండి. డిస్కషన్ చేసిన తర్వాత నువ్వు ఏ పాలన పెడతావు, ఏం చేస్తే మంచి ఉంటుంది ఫస్ట్ ప్రజలతో మాట్లాడినాక డిసిషన్ తీసుకోండి. మీ సొంత నిర్ణయాలు తీసుకొని ఇట్లా ప్రజలను ఆగం చేయడం మాత్రం బాగాలేదండి రేవంత్ రెడ్డి గారు. అసలు అంటే అసలు ఒప్పుకోం మేము ఈ విషయాన్ని గురించి. అయితే మేము ఇప్పుడు పెద్ద బిజినెస్ మ్యాన్లు బడాబాబులకేమో నోటీసులు ఇచ్చి టైం ఇచ్చి వాళ్ళకి ఇంత చేస్తున్నారు కదా, మరి మీకు ఎందుకంటే టార్గెట్ అంతా ఇప్పుడు పెద్దవాళ్ళని కూల్ చేసి మనం ఎప్పుడు చూడలేదు. నాగార్జున గారి కన్వెన్షన్ అలా ఒకటే ఏదో చూసాం అంతే. ఈ మధ్య కాలంలో అయితే నాగార్జున గారు ఒకటే చూసినాం, వేరే వాళ్ళదైతే ఎవరిది లేదండి. ఇప్పుడు సామాన్య ప్రజల కంటే మా మిడిల్ క్లాస్ అందరూ బతికేది బిజినెస్ లో, షాపులు ఇవే ఉంటాయి. నువ్వు దాన్నే కూల్ చేసి ఎట్లా బతుకుతారు వాళ్ళు? నేనంటే మాట్లాడుతున్నాను, ఇప్పుడు అందరు చాలా మంది మాట్లాడలేని వాళ్ళు ఉంటారు, ఇళ్లలో ఏడుస్తున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏందండి అసలు? వాళ్ళ గురించి కూడా ఏమైనా తీసుకోవాలి కదా. ఇప్పుడు ఇంత మందిని కవరేజ్ చేయాలంటే మీడియా కూడా కవర్ చేయలేదు. ఎంత మంది నేను కవర్ చేస్తారు? ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే అక్కడ ఎడ్జ్ వరకు ఉంది, చాలా దూరం. ఒక్కొక్కరింటికి ఒక్కొక్క బాధ ఉందండి. అందరు బతికేదే బిజినెస్ ల మీద. కాదమ్మా, మీరు బిజినెస్ పెట్టుకున్నారు, దీని మీద మీ బ్రతుకుతారు, మీరంతా కొంచెం స్ట్రాంగ్ గా ఉండి ప్రశ్నించగలుగుతున్నారు. కొంచెం బాగా అంటే లోన్లీ ఫీల్ అయ్యే వాళ్ళు ఏదన్నా చేసుకుంటే వాళ్ళకి బాధ్యత గవర్నమెంట్ వహిస్తుందా? మరి వాళ్ళు లోన్లీగా ఫీల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు బయటికి వెళ్ళలేరు, వాళ్ళు మాట్లాడలేరు, వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి ఉంటారు. వాళ్ళ పరిస్థితి అంతే, నువ్వు ఉంటే ఉండు, లేకుంటే సావురా అన్నట్టు అయిపోయింది వాడి పరిస్థితి. ఇప్పుడు బయటికి వెళ్ళి మాట్లాడే వాళ్ళే ధైర్యంగా ఉంటాడు. నువ్వు ఇంట్లో నుండి మాట్లాడరు, నలుగురిలోకి వెళ్ళి మాట్లాడలేని వాళ్ళు చాలా మంది ఉంటారు, చెప్పలేని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? ఎవరి ఇష్టానుసారంగా అట్లా అయిపోయింది రాజ్యం మొత్తం. అసలు బాగాలేదండి రేవంత్ రెడ్డి పాలన, బాగాలేదండి. ఫ్రీ బస్సులు పెట్టినాక ఇంకా బిజినెస్ లేదు. ఎవరంటారు ఫ్రీగా? అట్లీస్ట్ ఒక మైదా కొనడానికి కూడా సిటీ వెళ్ళి తెచ్చుకుంటారండి. అట్లా తయారైపోయారు పబ్లిక్. బిజినెస్ అట్లీస్ట్ ఒక 500-600 నమ్ముకునేటోళ్ళు. ఫ్రీ బస్సులు పెట్టినాక ఒక 200-300 కూడా బిజినెస్ లేదండి. అట్లా కూడా ఆగమైపోయినాం. మళ్ళా అది ఆగాము, ఇది ఆగాము, 2 విధాలుగా ఆగాము. ఊర్లలో ఉండే పబ్లిక్ గానీ, సిటీలో ఉండే పబ్లిక్ గానీ ఎక్కడున్నా కొంచెం బిజినెస్ లన్నా బాగుండేది. ఇప్పుడు ఫ్రీ బస్సులు పెట్టినప్పటి నుంచి ఇంకా ఆగమయ్యారు. మహిళల కోసం పెట్టాము, వాళ్ళకే ఉపయోగపడిద్ది అని అంటున్నారు. ఇప్పుడు ఏజ్ పర్సన్స్ ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, స్కూల్ పిల్లలు ఉన్నారు, ఇసొంటి వాళ్ళ కోసం పెట్టండి. అందరు ఉన్నోళ్ళే ఉండరు, అందరు లేని వాళ్ళే ఉండరు. వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా. అప్పుడు అవసరం లేకుండా పని బాట లేకుండా తిరిగేటోళ్ళు చాలా మంది ఉన్నారు. మరి అట్లంటే నాకు అవసరం ఉంది, నేను అవసరం ఉన్నప్పుడు వెళ్తా. పని లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, అసలు రోజు తిరుగుతున్నారు. పర్లేదా? ఆర్టీసీ అసలే లాస్ట్ లో ఉంది. ఆర్టీసీ చాలా లాస్ట్ లో ఉంది. మళ్ళీ ఇలాంటివి పెట్టి ఇంకా నష్టం. ఫ్రీ బస్సు ఏమన్నా అంటే ఫ్రీ బస్సు ఇప్పుడు డబ్బులు ఏజ్ పర్సెంట్ అను డబ్బులు ఇచ్చి ఎక్కే అంత కెపాసిటీ ఉంటుంది, వాడు ఏమైనా చేయగలుగుతారు. ఇప్పుడు ఏజ్ ముసలి వాళ్ళకి ఎట్టండి ఇట్లాంటి పథకాలు ఏమైనా ఉంటే చాలా బాగుంటది. మరి 1 year కే ఇలా ఉంది, ఇంకా 4 సంవత్సరాలు ఉండాలి రేవంత్ రెడ్డి గారు. భయపడుతున్నాం మేము. ఈ 4 సంవత్సరాలు ఇంకెట్లా ఎట్లా భరించుకోవాలి, ఇంకేమేమి ఘనకార్యాలు చేస్తాడు, ఇంకేమేమి చేస్తున్నాడు అనేది చాలా భయంకరంగా ఉన్నాం. మేము భయపడుతున్నాం, అసలు చాలా భయపడుతున్నాం. రోడ్డుకున్నాము, ఇంత లోపలికి ఉంటాను వస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు. మీటింగ్లు పెట్టాడు 1 year ప్రజా విజయోత్సవ
పాలన సంథింగ్ ఏదో పెట్టేసి అన్ని పెట్టిండు. ఏం చేసిండు? ఇప్పుడు నేనున్నాను, నా అంతలా నేనే ప్రెస్ మీట్ పెట్టుకుంటా, నా ప్రజలు నేనే పిలుచుకుంటా, నా అజెండాలు నేనే మాట్లాడుకుంటా అంటే సరిపోదు. బయటికి రండి, బయటకు వచ్చి పబ్లిక్ లో ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నాము, ఏం చూస్తున్నామని పబ్లిక్ వచ్చి మాట్లాడమనండి. అప్పుడు పబ్లికే ఆన్సర్ చెప్తారు. ఆయన పథకాల గురించి, ఆయన ఏ మాలన గురించి, ఆయన ఏదేం చేస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు పబ్లికే చెప్తారు. అప్పుడు ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ ముందర నేను మంచిగా అంటా, నీ వెనకాల నేను ఏం మాట్లాడుతున్నా నీకేం తెలుస్తుంది? అది ఏదన్నా ముందు అయితే ఇన్ఫార్మ్ చేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బఫర్ జోన్ లో ఉంది, దీన్ని తీసేస్తామని చెప్పేసి చెప్తే తర్వాత మీరు జాగ్రత్తలు తీసుకుంటాం. ఒక ఇన్ఫర్మేషన్ కానీ ఒక నోటీస్ కాదు ఇచ్చి ఉంటే మేము తీసేసుకుంటుంటిమి. ఇంత నష్టపరిహారం అయిందాక మేము ఉండకపోతుంటిమి. ఒక్కరం కాకపోయినా ఒక్కరికి ఇన్ఫర్మేషన్ వచ్చినాయి 10 మంది కానీ ఇక్కడ మొత్తం తీసేస్తుంటిమి. వాళ్ళకైనా తెలిసి ఉంటుంది కదా, అట్లీస్ట్ వాళ్ళ వాచ్మెన్ తో పంపించినా కానీ మేము జాగ్రత్త పడుతుంటామండి. మేమేం దూరం ఏం లేము, మేము ఎక్కడి నుంచి వచ్చి బతుకటోళ్ళం కూడా కాదు కదా. ఎమ్మెల్యే అన్నప్పుడు మా ఊరు మనిషే, మా మనిషే, కనీసం మాకు చెప్పాలే కదా. గవర్నమెంట్ ధైర్యం ఏంటంటారు? వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరు ప్రశ్నించలేరన్నా లేకపోతే అంటే ఎవరు ప్రశ్నించారు? ఎంత చెప్తాను తింటారు, ఏమి ఇచ్చినా సైలెంట్ గా ఉంటారు, ఏం మాట్లాడలేరు అన్న ధైర్యంతో ఇవన్నీ చేస్తురండి.